నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పరిధిలోని పైనాపురం, బ్రహ్మదేవం, ముత్తుకూరు గ్రామాలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ప్రజలను నేరుగా కలుసుకుని సమస్యలను తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది పనులపై వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న దారుణాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం కాకాని మాట్లాడుతూ బూడిద బల్కర్లతో చంద్రమోహన్ రెడ్డి బేరసారాలు ఆడటం, దానికి పోలీసులు వంతపాడటం, బేరం కుదరనంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో ధర్నా చేయించడం, బేరం కుదరగానే బూడిద బల్కర్ల యజమానుల నుండి టన్నుకు 40,000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ సోమిరెడ్డి దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు. గ్రామ పంచాయతీల నిధులు బొక్కేస్తూ ఎక్కడా నిర్వహణ, మరమ్మతులు పట్టించుకోకపోవడంతో గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగవ్వక అంటువ్యాధులు ప్రబలుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తాం తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడమని కాకాని స్పష్టం చేశారు. పైనాపురంలో ఇటీవల వివాహం జరిగిన సురేంద్ర, హర్షిత దంపతులను, బ్రహ్మదేవంలో విజయశంకర్, మానస దంపతులను కాకాని ఆశీర్వదించారు. ముతుకూరులో ఇటీవల మృతి చెందిన పాస్టర్ బూదూరు అబ్రహం గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లేకపోతే ఒకరోజు కలుస్తున్నారు, ఒకరోజు కలుసుకుంటారు.